శ్రీ పరాభవనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో ఈ రోజు మనము ఉగాది కాబట్టి అందరూ మంచి బిజీగా ఉంటారని అనుకుంటున్నాను. మంచి మంచి స్పెషల్స్ చేసుకుంటూ మీ ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేస్తారు. అండ్ బై ద వే రాశి ఫలాలు చూసుకోవడం మర్చిపోరని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఈ సంవత్సరం అంతా ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అని చెప్పేసి. సో మొత్తానికి ముందుగా చూసుకొని దానికి కావాల్సిన అవన్నీ అరేంజ్ చేసుకుంటాము. లైక్ ఈ కొంచెం బాగోలేదు అని చెప్తే పూజలు అవన్నీ కూడా చేస్తూ ఉంటాము. సో అందరికి లక్ జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ న్యూ ఇయర్ని మంచిగా సెలబ్రేట్ చేసుకొని మంచిగా స్టార్ట్ చేయండి. సో ఈ రోజు ఏంటంటే ఈ వ్లాగ్ జస్ట్ ఈ రోజు నేను ముంబైలో ఎలా ఉగాది సెలబ్రేట్ చేసుకుందామో జస్ట్ చూపిద్దామని చెప్పి చేస్తున్నా. సో చూద్దాము ఏం జరుగుతుందా అని చెప్పేసి. సో మొత్తానికి వీడియో మొత్తం చూడండి. మీకు కనుక మన కంటెంట్ నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఈ రోజు ఉగాది కదా, అండ్ అందరూ రాశి ఫలాలు చూసుకున్నారు కదా. సో ఎవరెవరికి ఏమొచ్చాయో జస్ట్ కామెంట్ చేయండి. జస్ట్ నేను కూడా చాలా క్యూరియస్ గా ఉన్నాను ఎవరు ఏ రాశి ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. సో బై ద వే జస్ట్ కిడింగ్. సో అందరూ కూడా మంచిగా ఉండాలని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం చూద్దాము. మేమైతే ఫ్రెష్ గా స్నానం చేసేసాము, తలకు స్నానం చేసేసి ఇప్పుడైతే 9:30 అలా అవుతుంది. సో ఉగాది పచ్చడి చేసుకుందాం అంటే ఇంకా తెలీదు చేసుకుంటామో లేదా అని చెప్పేసి. సో మా కమ్యూనిటీలో ఒక చిన్న టెంపుల్ ఉందన్నమాట, వినాయకుడి టెంపుల్. సో ఉగాది రోజు టెంపుల్కి వెళ్తే చాలా మంచిది కాబట్టి మేమైతే వినాయకుడి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఇంకా స్టార్ట్ చేద్దామని చెప్పాను. సో టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను టెంపుల్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఈ రోజు ఏం కుక్ చేసుకుంటామో నో ఐడియా. సో మొత్తానికి చూద్దాము ఎలా చేసుకుంటాము, ఏం చేసుకుంటాం అనేది. సో వ్లాగ్ ని కంటిన్యూ చేయండి. అండ్ సో మొత్తానికి చూద్దాము. సో లెట్స్. సో ఇప్పుడైతే మేము ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఏంటి టెంపుల్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో మాకైతే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట, నార్మల్గా లేదు, ఫుల్ వేడి అనమాట, ఫుల్ నార్మల్గా లేదు. అండ్ మీకు అక్కడ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఎవరెవరు ఏ టెంపుల్కి వెళ్ళారో కూడా చెప్పండి. సో ఉగాది పచ్చడి తిన్నారా? అందరూ తిన్నారని అనుకుంటున్నా. సో చూద్దాము ఈరోజు మేము ఏమైనా స్పెషల్స్ అవి చేసుకుంటామా లేదా అని చెప్పేసి. సో బ్లాగ్ని ఫుల్గా కంటిన్యూ చేయండి. సో కంటిన్యూ చేసుకున్న తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. అంతే, వీడియో చూద్దాం. లెట్స్ గో కంటిన్యూ. సో ఈ రోజు మనకి ఉగాది అలానో ఈ మహారాష్ట్రకి గుడిపాడ్వా అనుకుంటా. సో ఆ సెలబ్రేషన్స్ అన్నమాట జరుగుతున్నాయి. సో వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తాను ఎట్లా చేస్తున్నారని చెప్పి. మేము కూడా ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం. మా కమ్యూనిటీలో ఆ టెంపుల్ కొంచెం లైక్ ఎప్పటి నుంచో విజిట్ చేద్దాం అనుకుంటున్నాము. కూడా అడ్రస్ తెలీదు, ఎటో ఒక సైడ్ నడుచుకొని వెళ్ళిపోతున్నాము. అంటే ఇది ఫుల్ గా కన్ఫ్యూజింగ్ గా ఉంటది అనమాట బిల్డింగ్స్ అనేవి. సో అందుకని చెప్పి మేము కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం. మీకు చూపిస్తా చూస్తారా ఇట్లా ఉంటాయి అనమాట బిల్డింగ్స్ అనేవి. సో కన్ఫ్యూజ్ అవుతాం మనం కూడా. అండ్ చూడండి ఈ లోపల నుంచి యాక్చువల్ గా మేము వెళ్ళిన అంటే మేము రోజు వాకింగ్కి వెళ్ళిన సైడ్ మాకు తెలుసు, కానీ ఈ సైడ్ ఏంటో డిఫరెంట్ గా ఉంది. ఇటు నుంచి వెళ్తే వస్తుందా రాదా అనేది మాకు కూడా తెలీదు. సో చూద్దాం. అప్పుడప్పుడు సాహసం చేస్తూ ఉంటాం అనమాట, వస్తుందో రాదో. హోమ్ టూర్ చేసినప్పుడు మీకు కమ్యూనిటీ చూపిస్తా. ఇక్కడ చూడండి వీళ్ళు సంథింగ్ అదే గుడిపాడు అనుకుంటా. వీళ్ళందరూ ఇందాక నుంచి జస్ట్ బయట కడుతున్నారు అనమాట. అలా అట్లా చూడండి పూజ చేస్తున్నారు. మీకు మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ కింద కూడా చేస్తున్నారు అను చూస్తున్నారు కదా, ఇదే అనమాట. లైక్ ఇట్లా ఇక్కడ పూజ చేసి ఇలా కట్టారు అనమాట. సో ప్రతి బిల్డింగ్ కి మనకు మాక్సిమం కనిపిస్తున్నాయి. సో అక్కడ అండ్ ఇక్కడ. సో మహారాష్ట్ర సెలబ్రేషన్స్ ఇవి. మనం ఉగాది నార్మల్ గా చేసుకుంటాము, వీళ్ళకి ఏదో సంథింగ్ అనమాట. సో ఇట్లా సెలబ్రేట్ చేస్తూ ప్రతి ఇంటికి కూడా సెలబ్రేషన్స్ అవుతున్నాయి. దీస్ ఆర్ ద కమ్యూనిటీ అనమాట. సో చూసారు కదా, సో మంచిగా ఉంటుంది. రోడ్స్ అవి కూడా ఫ్రీగా, బిల్డింగ్స్ అవి కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయి. సో చూపిస్తా మీకు. మేము టెంపుల్కి యాక్చువల్లీ మేము టెంపుల్కి వెళ్ళే రూట్ని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం అనమాట. ఎటు నుంచి ఎటు వెళ్ళాలో కొంచెం తెలియట్లేదు. సో కొంచెం డిస్టర్బ్ అయ్యి అటు వెళ్ళాల్సిన వాళ్ళు మళ్ళీ బ్యాక్ సైడ్ ఇటు తిరిగి వచ్చి సో ఇటు నుంచి మళ్ళీ నడుస్తూ వెళ్తున్నాం అనమాట. ఈసారైనా టెంపుల్ కనిపిస్తే చాలు. అంటే మాకు కూడా కొత్తే కదా, అంటే ఎక్కువ ఉంటాయి అనమాట బ్లాక్స్ లాగా. ఆ కనెక్టింగ్ ఏరియాస్ నుంచి వెళ్ళాలంటే మనకు కొంచెం ఇబ్బంది అయిపోతుంది. సో ఇలా వెళ్ళి ఇంకా చూద్దాము. రేపు టెంపుల్ వస్తే లక్కీ, లేదంటే ఫుడ్ తినకుండా నడుస్తున్నాం కాబట్టి
ఈ ఎండలో పడిపోవడమే. సో మొత్తానికి నడుచుకుంటూ ఇంకా వెళ్తున్నాం అనమాట. అండ్ చూద్దాం ఎక్కడి వరకు వెళ్తే టెంపుల్ వస్తుంది అని చెప్పేసి. అమ్మా చూస్తున్నాను కదా, కొత్త కొత్తగా బిల్డింగ్స్ అవి కన్స్ట్రక్షన్ చేసి, ఇదేమో కార్ పార్కింగ్ అని నేను అనుకుంటున్నా. సో ఎనీ గెస్ట్ చేయండి ఎవరైనా. సో ఇట్లా కార్ పార్కింగ్ అవి పెట్టుకుందాం అని చెప్పి ఈ విధంగా ట్రై చేస్తున్నారేమో. ఈ ఎండలు మండుతున్నాయి లిటరలీ, వామ్మో సూపర్గా ఉందన్నమాట. ఇట్లాంటి టైంలో బయటకు వెళ్ళాలంటే సాహసం అనే చెప్పాలి. చూద్దాం, మన టెంపుల్ కి ఇట్లా లెఫ్ట్ సైడ్ కి వెళ్ళి ఇలా స్ట్రైట్ కి వెళ్తే మేబీ రావచ్చు టెంపుల్. ఫైండ్ అవుట్ చేయడానికి మాకు కొంచెం టైం పట్టింది. ఎలా ఉందో ఏంటి అనేది అబ్జర్వ్ చేయాలి. ఫైనల్లీ టెంపుల్ అయితే కనిపెట్టే సమయం ఇద్దరం. సో చూస్తున్నారు కదా, ఇదే బుజ్జి టెంపుల్ అనమాట. అండ్ వెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తాను. అండ్ ఇదొక ఏదో సంథింగ్ అనమాట. ఇది యాక్సెస్ కార్డు ఉన్న ఓనర్స్ కి మాత్రమే అనుకుంటా లోపలికి వెళ్ళడానికి. సో వాళ్ళు ఇట్లా తీసుకుంటారు. మనమైతే టెంపుల్ కి పోదాం. టెంపుల్ కి వెళ్ళి ఇంకా చూద్దాం ఎలా అవుతుంది అని చెప్పేసి. సో ఇదే అనమాట వినాయకుడి టెంపుల్. నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఆ రోజు చూపించా కదా మీకు వీడియోలో. సో నైట్ వ్యూ అది నేను మీకు చూపిస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మార్నింగ్ వ్యూ అనమాట. సో ఇది మార్నింగ్ మనకి వస్తుంది. అండ్ చూసారు కదా, టెంపుల్ అయితే భలే క్యూట్ గా ఉంది కదా, ఆర్కిటెక్చర్ అంతా కూడా. సో చాలా బాగా అనిపిస్తుంది. సో టెంపుల్ కి అయితే వచ్చేసాం కదా ఫైనల్. ఇక్కడ కూడా ఇది కూడా సెలబ్రేట్ చేశారు సంథింగ్ మీరు చూస్తుంటే. సో ఫైనల్లీ టెంపుల్ కి అయితే లోపలికి వెళ్ళి దర్శనం అది చేసుకుందాము. సో చూస్తున్నారు కదా, ఇదంతా ప్లేస్ అన్నమాట. లైక్ స్పోర్ట్స్ కానీ లేదా ప్లే గ్రౌండ్ టైప్ ఇది. అండ్ ఈ టెంపుల్ అయితే భలే క్యూట్ గా ఉంది కదా. సో దిస్ ఈస్ ద ఏరియా ఇదంతా కూడా. అండ్ మీకు అవుట్స్కట్స్ నుంచి చూపిస్తా, వెయిట్, అవుట్ సైడ్ నుంచి. సో భలే ఐస్థెటిక్ గా అనిపిస్తుంది. టెంపుల్ మొత్తం కూడా చాలా బాగుంది ఆర్కిటెక్చర్ అయితే. సో చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఏరియా కూడా మొత్తానికి. సో ఇది మన టెంపుల్. సో చూసా కదా, కాసేపు కూర్చొని కంటిన్యూ చేద్దాం. టెంపుల్ మొత్తం చూపిస్తే ఈ విధంగా ఉంటది అనమాట. మొత్తానికి చాలా బాగుంటది. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్ లైక్. దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది, ప్రశాంతంగా అయ్యింది అనమాట. సో నెక్స్ట్ ఇంటికి వెళ్ళి పులిహార కుక్ చేసుకుందాం అని అనుకుంటున్నాం. సో చూద్దాం. మన సౌత్ సైడ్ టెంపుల్స్ లో అయితే టెంపుల్ కి వెళ్తే మనకు కొంచెం ఉగాది పచ్చడి అయితే ఇస్తారు కదా. బట్ ఇక్కడ బై ద వే స్వీటే ఇచ్చారు. స్వీటే తిన్నాము. ఉగాది పచ్చడి చేసుకుందాం అంటే ఇప్పుడు ఒకటితో కాదు, ఒకటి ఒకటి అన్ని కొనాలి కాబట్టి మేము ఇంకా తీసుకోలేదు అనమాట. లైక్ మ్యాంగోతో పాటు వేపాకు, వేప పువ్వు అవన్నీ ఉండాలి కదా. అండ్ ఎందుకు అని చెప్పేసి ఇంకా మేము తీసుకోలేదు. నార్మల్ గానే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. అండ్ టెంపుల్కి వచ్చాం కదా, ఒక గుడ్ వైబ్ తో స్టార్ట్ చేద్దామని చెప్పి. సో టెంపుల్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిన తర్వాత పులిహార చేసుకుంటాం. అండ్ చూద్దాం పులిహారతో పాటు ఇంకేమైనా ఉంటాయా లేదా అని చెప్పి. సో లెట్స్ కంటిన్యూ. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసి ఇంకా ఫ్రెష్ గా డ్రెస్ చేంజ్ అవి చేసేసి ప్రశాంతంగా పైకి మూడేస్తే ఎంత హాయిగా ఉంటుందో లిటరలీ. సో ఉమెన్స్ కే తెలుసు ఆ ఫీల్ అలా ఉంటుందని చెప్పి. సో ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఒక పెద్ద టాస్క్ అనమాట మాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పులిహార అనుకున్నాం కదా, పులిహారతో పాటు కాంబినేషన్ ఏదైనా ఉంటే బాగుంటుంది అని చెప్పి మిల్ మేకర్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో ఈ లోపు నేను కట్ చేసి అన్ని ప్రిపేర్ చేస్తున్న లోపు దివ్య మొత్తం క్లీన్ చేస్తుంది అనమాట. సో మొత్తానికి ఒక పెద్ద పని నాకైతే. ఇంత బకెటెడ్ బట్టలు అయితే ఉన్నాయి. సో దాని ఇంకా పరాపరం అని ఉతగాలి. సో ఇవన్నీ పెద్ద టాస్కే మనకి. ఎందుకంటే
పీజీకి ఫ్లాట్కి ఉన్న డిఫరెన్సెస్ మీకు ఆల్రెడీ తెలుసు. సో లైక్ మేము ఏంటంటే ఒక 3 to 4 members ఆర్ 5 members ఉంటే లైక్ షేర్ అనేది పడుతుంది కదా, లైక్ పనులు కానీ ఏమన్నా ఓకే ఓకే అనిపిస్తుంది. మరి ఇద్దరమే ఉంటున్నాం కాబట్టి లైక్ సో తను ఒకటైతే నేను ఒకటి చేసుకుంటున్నాము, ఇద్దరికి కొంచెం డిఫికల్ట్గానే ఉంది. సో ఇవన్నీ వదిలేస్తే లెట్స్ జంప్ ఇన్ ద వీడియో. సో ఇప్పుడు ఏంటంటే మేము పులిహార ఇంకా మిల్ మేకర్ కర్రీ అయితే చేసుకుంటున్నాము. సో రైస్ అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాము, అండ్ ఇది కొంచెం చల్లారితే బాగుంటుందని చెప్పి రైస్ని ఇంకా పెడుతున్నాము. అండ్ మిల్ మేకర్ కర్రీ కూడా చేస్తున్నాను, జస్ట్ వితౌట్ టొమాటో వేయకుండా నార్మల్గా గ్రేవీలా చేసుకున్నా కొంచెం పులిహార తినడానికి బాగుంటుందని చెప్పి. సో చూడండి ఎలా చేస్తున్నానని చెప్పి. సో ఇప్పుడు మేము పులిహారకి అరేంజ్మెంట్స్ చేస్తూ ఈ మిల్ మేకర్ కర్రీని ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో చూడండి లైక్ మా మిల్ మేకర్ కర్రీ అవుతుంది. ఏదైనా చేసుకోవాలి తినాలి అంటే కొంచెం ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాం అన్నమాట మేము. సో ఉన్నాయి, మొన్నే డిమార్ట్కి వెళ్ళాం కదా, అక్కడ నుంచి మేము ఇంకా అన్ని తెచ్చుకున్నాము, సామాన్లు ఏమైనా కానీ అవన్నీ కావాలి కాబట్టి. అండ్ ఇది కొంచెం సో పులిహారకు కూడా మేము ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాం. అండ్ ఈ మిల్ మేకర్ ఉంది కదా, సో అదంతా కూడా నేను ఇంకా యాడ్ చేసేసి చేసేస్తున్నాను. నాకు చాలా ఆకలి వేస్తుంది అనమాట. ఈరోజు ఇద్దరం కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. లాస్ట్ టైం యాక్చువల్లీ మేము దోశలు అవన్నీ వేసుకునే వాళ్ళని, మరి ఈసారి అవ్వలేదు, ఏదో మైదా ఏదో తెచ్చుకోలేదు అని చెప్పేసి. ఈసారి మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పటికీ మేము బియ్య పిండి ఏదో ఒకటి తెచ్చుకుంటే మనకు దోశలకి అవి కూడా వస్తాయి. సో ఈ మిల్ మేకరీలో కుక్ అవుతుంటుంది. పెట్టియండి, ప్లేస్ వేస్ట్. సో ఇక్కడ మేము ఆల్రెడీ పులిహారకి అయితే అరేంజ్ చేసుకున్నాము, ఏమేమి కుక్ చేసుకోవాలని చెప్పి. పల్లీలు, మినప్పప్పు, మా దగ్గర ఇంకో పోపు లేదు, సో అడ్జస్ట్ చేద్దాము, వీటితో జస్ట్ మేనేజ్ చేద్దామని అనుకున్నాం. సో మేమైతే ఇంకా మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఈ మిక్స్డ్ డాల్ అయితే తెచ్చుకున్నాము. యాక్చువల్గా ఇండివిజువల్గా డాల్స్ తెచ్చుకుందాం అనుకున్నాము, లైక్ కందిపప్పు కానీ పెసరపప్పు కానీ. ఇంకెందుకులే అని చెప్పేసి మిక్స్డ్ డాల్స్ అని చెప్పి డిమార్ట్లో మనకి అవైలబుల్ ఉంటాయి కదా. మేము కూడా ఫస్ట్ టైం తెచ్చుకోవడం, సో ఇప్పటి వరకు కుక్ చేయలేదు, ఆల్మోస్ట్ 15 days వరకు అయిపోతుంది. సో ఇది కుక్ చేసిన తర్వాత నేను మీకు చెప్తాను దీని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి. సో చేసుకోవాలి, ఇవాళ మరి పులిహారతో కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి రేపు ఈ మిక్స్డ్ డాల్ చేసుకొని, ఇవాళ సంత వద్దు కదా, సంత దగ్గరికి వెళ్ళి ఏమైనా వెజిటబుల్స్ తెచ్చుకుంటే సో వాటితో మేము దీన్ని కుక్ చేసుకొని చెప్తాను మీకు ఎలా ఉందని చెప్పేసి. సో ఈ గ్యాప్లో అయితే మేము ఇంకా ఫ్లిప్కార్ట్ మినిట్స్లో కొంచెం ఆర్డర్ అయితే చేసాము. అండ్ అవి వస్తే ఏమేమి ఆర్డర్ పెట్టామో చూపిస్తాము. అండ్ కొన్ని వెజిటబుల్స్ అవి ఆర్డర్ చేసుకున్నాం. యాక్చువల్గా ఏమైందంటే నేను ఐస్ క్రీమ్ నిన్న ఆర్డర్ పెట్టా. సో ఐస్ క్రీమ్ పెడుతున్నప్పుడు నాకు అది కాకుండా వేరే ఫ్లేవర్ అయితే ఇచ్చారు. ఇచ్చిన తర్వాతనేమో దానికి ఇంకా రిఫండ్ అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్లో యాడ్ చేస్తారు. అండ్ అది ఇంకా కవర్ చేయడానికి పెట్టాను. బట్ ఇవాళ ఏం చేశానంటే అక్కడ పే చేయకుండా నార్మల్గానే మళ్ళీ పే చేశాను. ఆ గిఫ్ట్ కార్డ్లో అలానే ఉంది మనీ, మళ్ళీ నెక్స్ట్ టైం మర్చిపోకుండా పే చేయాలి. సో మేమైతే కొన్ని వెజిటబుల్స్ అవి ఆర్డర్ పెట్టాము, ఇంకో 5 minutesలో మాకు వచ్చేస్తుంది. సో ఏమేమి ఆర్డర్ పెట్టామనేది అప్పుడు చూపిస్తాము. అండ్ మన పులిహార కూడా ప్రాసెస్ అయితే రెడీ అయిపోతుంది. సో పులిహారని కూడా ఇంకా కుక్ చేస్తున్నాము. అండ్ ఇదంతా వేసి ఫస్ట్ టైం అనమాట మేము కూడా పులిహారని ట్రై చేయడం. సో ఇదంతా వేసి డైరెక్ట్గా అన్నంలో కలిపేద్దాము అని చెప్పి అనుకున్నాం. ఆ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇదే ఎంతవరకు అవుతుంది అనేది చూడాలి. సో ఇప్పుడైతే పులిహారం చేశాను కదా, సో చూడండి పులిహోర ఎలా వచ్చిందో కలిపేసాం ఇద్దరం. కొంచెం నేను సాల్ట్ ఎక్కువ వేసాను, బట్ దానికి అడ్జస్ట్మెంట్తో మేము యాక్చువల్గా నిమ్మకాయ పులిహోర చేసుకున్నాము. సో నిమ్మకాయ దివ్య ఆల్రెడీ పిండేసి నాకు ఇచ్చింది, ఆ జ్యూస్ వేసిన తర్వాత ఓకే నిమ్మకాయ మొత్తం సెట్ అయిపోయింది. సో పులిహోర కూడా సెట్ అయిపోయింది. అండ్ దీన్ని మేము ఇక్కడ ఉంది కదా మనం ఈ కర్రీతో తినేస్తే మాకు కొంచెం సరిపోద్ది. సో ఈరోజు మేము చేసిన స్పెషల్ ఏంటంటే మన నిమ్మకాయ పులిహోర ఇంకా మిల్ మేకర్ కర్రీ అనమాట. చూసారు కదా, సో ప్రాసెస్ అయితే బాగుంది. మళ్ళీ తినేసి ఫ్లిప్కార్ట్లో ఏమొచ్చిందో అప్పుడు మీకు చూపిస్తాను, అది కూడా ఇంకా రాలేదు. సో ఆకలి అయితే బాగా వేస్తుంది, తినేద్దాం. సో మేమైతే ఇప్పుడు కొన్ని ఆర్డర్ పెట్టామన్నాం కదా వెజిటబుల్స్, అవి చూపిస్తాము. వాటి ప్రైజెస్ కూడా గుర్తుంటే చెప్తాను. సో ఇదైతే మేము 19 rupeesకు ఎంతకో పెట్టాము. టొమాటోస్ బాగానే ఉన్నాయి క్వాంటిటీ అవి కూడా.
సో మాక్సిమం మేము సంతలో కొన్ని వాటికన్నా ఇవి కొంచెం బెటర్ అనిపిస్తుంది మాకు. సో అందుకే తీసుకున్నాం. అండ్ ఈ బెండకాయ కూడా సమ్ 19 ఎంతో తీసుకున్నాను నేను దీన్ని. సో ఇది కూడా బాగానే వచ్చింది క్వాంటిటీ, అది మీరు చూస్తున్నట్టయితే. ఈ చిక్కుడుకాయ కూడా పెట్టాము మేము, 10 రూపీస్ అనుకుంటా. సో ఈ చిక్కుడుకాయ కూడా పెట్టాము. సో ఇది కూడా బాగానే ఉన్నాయి వెజిటబుల్స్, నైస్. అండ్ మేము ఈ బ్రింజల్ పెట్టాము. సో ఓకే, నేనేమనుకున్నానంటే ఈ బ్రింజల్ని పెద్దది వచ్చింది కదా, హాఫ్ ముక్క బంగాళదుంప పొటాటో టమాటోలో వండేసి ఇంకో హాఫ్ ముక్క ఏమంచో ఇట్లా కట్ చేసి పెరుగులో వేసి ప్యాన్ మీద పెడతారు కదా మసాలా అంతా చేసి, అది వీలైతే చేస్తాను. బ్రింజల్ కూడా బాగానే ఉంది, మ్యాక్సిమం పోయినవి ఇవ్వట్లేదు అని అనుకుంటున్నా. అండ్ మేమిద్దరం 2 క్యారెట్స్ పెట్టాము, ఎక్కువ వచ్చాయి, 20 రూపీస్కో ఎంతకో, 29 అనుకుంటా. బాగానే వచ్చాయి, 20 ఎంతో, 19 29 అంత గుర్తులేదు, బట్ క్యారెట్స్ కూడా బాగున్నాయి. అండ్ మేము ఫైనల్లీ కాలీఫ్లవర్ కూడా ఆర్డర్ పెట్టాము. అండ్ కాలీఫ్లవర్ కూడా పర్లే, ఓకే. ఇది మేము కుక్ చేసేసుకోవాలనుకుంటా, రేపటికి అలా కుక్ చేసేసుకుంటే కొంచెం బాగుంటుంది. సో అండ్ మిగిలినవి మేమిద్దరం స్నాక్స్ అవి పెట్టుకున్నాము. సో ఈ స్నాక్స్ అండ్ దివ్య డార్క్ ఫ్యాంటసీ కూడా పెట్టింది, ఇది వచ్చేసి కాఫీ ఫ్లేవర్ అనమాట. సో ఈ కాఫీ ఫ్లేవర్ పెట్టింది, సో ట్రై చేస్తుంది, చెప్తుంది ఎలా ఉందని చెప్పి. సో ఇవి మేము అన్నీ కొన్నాము. ఇవన్నీ కూడా మాకు 270 ఎంతో పడింది. అండ్ స్ప్రైట్ కూడా అక్కడ దివ్య ఆల్రెడీ తాగేసింది. అండ్ ఇవన్నీ మేము తీసుకున్నాం. సో ఇది ఇవాళ మేము తీసుకున్నవి. సో అయిపోయింది, చూసారు, స్ప్రైట్ ఆల్రెడీ తాగేసింది. అంటే ఇక్కడ వేడి అంత ఉందన్నమాట. మేము ఫుల్గా దాహం అది ఉండలేకపోతున్నాం, వాటర్ ఎంత తాగినా కూడా, ఫ్రిడ్జ్ వాటర్ తాగినా కూడా అస్సలకి ఉండలేకపోతున్నాము. సో ఇవైతే మరి మేము ఈవినింగ్ సంతకు వెళ్ళక్కర్లే, వెజిటబుల్స్ అయితే మనకి ఒక 3-4 డేస్కి సరిపోయినట్టు వచ్చేసాయి. సో ఇది మేము కొన్నివి. అండ్ ఈవినింగ్ ఏం చేస్తాం అనేది మళ్ళీ చూపిస్తాను, వ్లాగ్ కంటిన్యూ చేయండి.